విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అలంకార్ థియేటర్ దగ్గర గల ధర్నా చౌక్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు, కలెక్టర్ సృజన, విజయవాడ కమిషనర్ ధ్యాన చంద్ర, పేద ప్రజలకు అల్పాహారాన్ని అందించిన ఎంపీ కేశినేని శివనాథ్. Bro, कैमरा ఓకే అన్న పాషే 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 ఓకే సార్ బాబు బాబు కొద్దిగా ఇది ప్రశాంతమైన పని. ఇవాళ విజయవాడ నగరంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 60 రోజుల్లోపే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఇవాళ 11 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలోనే 4 అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఎమ్మెల్యే బొండా ఉమా గారి ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పిన విధంగా అన్నీ అమల్లో తీసుకొచ్చే విధంగా భాగంగా ఈ అన్నా క్యాంటీన్ 2014 నుంచి 19 వరకు అయితే ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించామో దానికి రెట్టింపు అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా పేదవాడికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పారు. కానీ 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఆయన పేదల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. తప్పకుండా మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేద ప్రజల తరఫునే ఉన్నాము. మీరు చూశారు 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 450 రూపాయలకి పొద్దున్న ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం వచ్చేటట్టు పేదవాడికి ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే పేదల పక్షపాతి ఆయన చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి గత ప్రభుత్వం రాగానే పేదల మీద ఖర్చుతో ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. నిజంగా మనం చూస్తే ఈ అన్నా క్యాంటీన్లో భవంతుల్లో ఉన్న వాళ్ళు ఎవరు భోజనం చేయరు. దానికి అసలు ఎయిర్పోర్ట్లో తిరిగే వాళ్ళు భోజనం చేయరు. గట్టిగా పేదవారు వచ్చి భోజనం చేసేవారు. అటువంటి పేదవారికి ఆ రోజు పట్టెడు అన్నం దూరం చేసిన జగన్ రెడ్డికి ప్రభుత్వానికి మేమందరం కూడా రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం మీద మేము 150 అన్నా క్యాంటీన్లు ఆర్డర్ నడిస్తే ప్రతిపక్షంలో ఉండగా 340 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద స్వంత ఖర్చులతో నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద దాతలు అందరి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్పాము, అధికారంలోకి రాగానే మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాము.
మనం అధికారంలోకి రాగానే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ పేదలకి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే మీరు చూశారు. వచ్చిన రోజే ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 7,000 3 నెలల పెన్షన్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మొదటి నెల జీతం తీసుకోలేని పరిస్థితి నుంచి మొదటి రోజు జీతం తీసుకునే పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న మొదటి రోజు జీతం కూడా నిర్ణయించింది కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మీరు చూసారు రామరావు గారు నిరంతరం ఏదో సేవా కార్యక్రమం. కాబట్టి మేమందరం కూడా ఇదే సేవా కార్యక్రమాల్లో ఉంది. పేద ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హ్యాపీనెస్ ఉండే ప్రతి ఒక్కరి ఇంటిలోనూ నవ్వులు కొయ్యాలనే విధంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఇటువంటి అన్నా క్యాంటీన్ని ప్రారంభించినందుకు మా విజయవాడ పార్లమెంట్ ముఖ్యంగా మా విజయవాడ పార్లమెంట్లో 13 అన్నా క్యాంటీన్లో 13 అన్నా క్యాంటీన్ విజయవాడ పార్లమెంట్లో అగ్రగామించింది. కాబట్టి అటువంటి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు.